రీసెంట్గా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ హక్. ఇమ్రాన్ హాష్మి, యామి గౌతమి జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు సుపర్ణ వర్మ. కథ విషయానికొస్తే 1980లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తీసిన యథార్థ గాథ. అహ్మద్ ఖాన్, షబానో అనే ముస్లిం దంపతుల జీవితంలోని జరిగిన కథకు దర్శకుడు అబ్బాస్ ఖాన్ షబానోల కథగా ప్రజెంట్ చేశాడు. మూవీ చూశాక నాకైతే నచ్చింది. షబానో లాంటి డేరింగ్ లేడీ చేసిన పోరాట ఫలితంగా ఎందరో స్త్రీలకు ఆమె ప్రేరణగా నిలిచారు. సుదీర్ఘ కాలం పాటు కోర్టు చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ఆమె చేసిన పోరాటమే ఈ మూవీ. కోర్టు డ్రామాగా రూపొందిన ఈ మూవీలో షబానో భర్త అబ్బాస్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తన ముగ్గురు పిల్లల సంరక్షణ కోసం నెలకు ₹400 అడుగుతుంది. మొదట ఒప్పుకున్న భర్త తర్వాత త్రిపుల్ తలాక్ చెప్పి మెయింటెనెన్స్ భరణం తప్పించుకోవడమే ప్రయత్నం చేస్తాడు. స్వతహాగా అతను లాయర్ కావడం వల్ల చట్టాల్లోని లొసుగులు తెలియడంతో నన్నెవరేం చేయలేరులే అనుకుంటాడు. కానీ షబానో పట్టిన పట్టు విడవకుండా సుదీర్ఘ కాలం పాటు యుద్ధం చేస్తుంది. ఆ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ మన మనసుల్ని కదిలిస్తాయి. షబానోగా యామి గౌతమి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ మెయిన్ అసెట్ ఈ మూవీకి.